తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజీ ఈసీ మెంబర్, చైర్పర్సన్, అనేక దేశాలు తిరిగి లైఫ్ కోచ్గా ఎంతమందికో జీవితాన్ని ఇచ్చిన ఒక మహా వ్యక్తి, సేవాభావంతో ఉన్న వ్యక్తి. ఆమె డాక్టర్ జిఎల్కే దుర్గ గారు. నమస్కారం. నమస్కారం అండి. దుర్గ గారు, హనుమాన్ చాలీసా మీరు మోటివేషన్ స్పీచ్లతో పాటుగా మాకు హనుమాన్ చాలీసాని చాలా చక్కగా వర్ణిస్తున్నారండి. అంటే ఎంతెంత లోతుగానో మీరు అధ్యయనం చేసి ఇవన్నీ బయటికి తీశారని నేను అనుకుంటున్నాను. అది హనుమంతుల వారి గొప్పతనం అండి. ఆయనకి భక్తి, శక్తి, సేవ, తత్పరత, వినయం అవన్నీ మూర్తిభవించిన ఆ మూర్తిని మనం అందరం చదువుకుంటే మనము సముద్రం దగ్గరికి గరిటె తీసుకెళ్తామా, గ్లాస్ తీసుకెళ్తామా, చెంబు తీసుకెళ్తామా అన్నంత విషయం ఆయనకి మనకి ఇస్తారనమాట. అలా అన్ని కోణాల్లో మనం ఆయన చదువుతాం, అంతే మనకి ఆయన గురించి తెలుస్తుంది. ఆయన గొప్ప సేవా తత్పరతని మనం కొద్దిగా ఒక్కొక్క చౌపాయిలో చూస్తున్నామండి. ఎన్నో చౌపాయి అండి? మనం ఇప్పుడు 16వ చౌపాయికి వెళ్దామండి. 16కి మొదటగా సంకటమోచనాన్ని ఆంజనేయ అతి పాటలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవనానందం. అటువంటి హనుమంతుడిని మనము 15-16 చౌపాయిలో 15లో యమ కుబేర దిగుపాల జహతే కవి కోవిద కవిసకై కహతే, అంటే కవి కోవిదులు కానివ్వండి, యముడు, కుబేరుడు ఎవరూ కూడా నిన్ను సంపూర్ణంగా వర్ణించలేకపోయారు, పొగడలేకపోయారు అని చెప్పారు. ఇక్కడ తుమ ఉపకార సుగ్రీవహి కిన్హ రామ మిలాయ రాజపద దిహ్న. ఈ యొక్క సుగ్రీవుడు ఎప్పుడైతే వాలి గురించి ప్రాణభయంతో ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాడో అప్పుడు రాముడు, లక్ష్మణుడు దూరం నుంచి వస్తుంటే సుగ్రీవుడు చూసి భయపడిపోయాట. అమ్మో, ఎవరో వాలి పంపించాడేమో, నన్ను చంపేస్తారేమో అని గెంతుతూ ఉంటే హనుమంతులు వారు అన్నారట, నువ్వు కాబోయే రాజువి, ఎవరినన్నా చూసి ఇలా పిరికితనంగా ఉండొచ్చా, వాళ్ళు ఎవరో నేను కనుక్కొస్తాను అన్నారట. అంటే అప్పుడు సుగ్రీవుడు అన్నట్ట, నువ్వు మాట్లాడేటప్పుడు నా వైపు తిరిగి మాట్లాడు, నీ ముఖభావాలని బట్టి నాకు తెలుస్తుంది వాళ్ళు శత్రువులా మిత్రులా, అంత పిరికితనంతో సుగ్రీవుడు ఉన్నట్ట. అప్పుడు హనుమంతులు వారు చక్కగా ఒక బ్రాహ్మణ పండిత వేషం వేసుకుని మన రాములు వారు, లక్ష్మణుల వారి దగ్గరికి వెళ్ళి చెప్పారట. ఆయన ఏమన్నారట, ఆయన మొదటిసారి హనుమంతుడు రాముల వారిని, లక్ష్మణుల వారిని చూశారట. మీరు నరనారాయణలాగా ఉన్నారు, మీ వేషమేమో మీరు నారబట్టలు కట్టుకుని ముని వేషం వేసుకున్నారు, ఆయుధాలుంటే క్షత్రియుల్లా ఉన్నారు, మీరు ఎవరు, ఏ పని మీద వచ్చారు, నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా అని అడగట. అంటే రాముల వారిని మొదటి చూపులోనే ఆయన ఎవరు, భగవంతుడు అనేసి మన ఆంజనేయుల వారు గ్రహించగలిగారు. అది ఆయన జ్ఞాని, అందుకని ఆయన జ్ఞాని. తుమ ఉపకార సుగ్రీవి కిన్హ రామ మిలాయ రజపద దిన్హ. అంటే సుగ్రీవుడు అంత అభద్రతా భావంతో వాలి ఏం చేస్తాడో అని ఉన్న పరిస్థితిలో రాముల వారి దగ్గరికి మన ఆంజనేయ స్వామి వచ్చి చక్కగా మాట్లాడి ఏం చెప్పారట, మా సుగ్రీవుడు చాలా ధర్మపరుడు, మీ మైత్రిని కోరుకుంటున్నాడు అని చెప్పారట. అంటే ఒక దూత కానీ, ఒక మంత్రి కానీ రాజు యొక్క మంచిని కోరుకుని ఏ విధంగా ఎవరితో మాట్లాడాలి, ఎవరితో కలపాలి అనేది ఎంత చక్కగా చెప్పారండి ఇక్కడ కదా. సుగ్రీవుడికి రాముడికి మైత్రిని చేయడానికి తన ముందు పండితుడి వేషంలో వచ్చిన రాముల వారికి నేను ఎవరో తెలుసు కదా అనేసి మళ్ళా వానరుడి రూపంలోకి వచ్చి రాముడిని, లక్ష్మణుని భుజాల మీద కూర్చోబెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్లారట. అప్పుడు సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా ఇద్దరికి మైత్రి చేశారట. రాముల వారు సీతా వియోగంతో సీతని వెతకాలి అని ఆ ప్రయత్నంలో ఉన్నారు. సుగ్రీవుడు రాజ్యాన్ని, భార్యని పోగొట్టుకుని వాలి భయంతో ఉన్నాడు. ఆ ఇద్దరిని కలిపితే ఈ వానర సేన రాముల వారి బుద్ధిబలం, భుజబలం లాగా ఇద్దరూ కలిసి ఎవరిది వాళ్ళు సాధించుకోగలరు అనే ఉద్దేశంతో చక్కగా వాళ్ళకి మైత్రి చేయించిన మహా వ్యక్తిత్వము మన
ఆంజనేయ స్వామిది. అయితే ఇక్కడ వాళ్ళకి చాలా బలం ఉంది, వాళ్ళ గొప్ప రాక్షసుడిని కూడా చంపినవాడు అని సుగ్రీవుడికి ఈ రాముల వారు ఎంత నిరాడంబరంగా ఉన్నారు అన్నట్టుగా ఒక మనసులో ఒక శంక ఉంటుంది. అయితే అది అర్థమవుతుంది రాముల వారికి. అయితే వాలి ఒక బాణంతో ఒక వృక్షాలన్నీ కూడా ఛేదిస్తాడు అనేసి వాలి ఇలా చేశాడు అని సుగ్రీవుడు చెప్పగానే రాములు వారు 7 సాల వృక్షాలని ఒకే బాణంతో సంధించి ఆ 7 వృక్షాల్లోంచి బాణం వెళ్ళి పాతాళం వెళ్ళి మళ్ళీ తిరిగి రాముల వారి దగ్గరకు వచ్చేసిందిట. రామనామ మహిమ. అప్పుడు ఆ రామ బాణం అనుకున్న మహిమ అప్పుడు సుగ్రీవుల వారు సరే అనుకున్నారు. మళ్ళా వాలి ఒక దుందుబి అని ఒక మహారాక్షసుడిని చంపాడు. ఆ మహారాక్షసుడిని చంపి విసిరేస్తే ఆ రాక్షసుడి రక్తము మాతంగా ఋషి ఆశ్రమం మీద పడితే ఆయన కోపం వచ్చి వాళ్ళకి శాపం ఇస్తాడు. ఇక్కడ కనుక నువ్వు అడుగు పెడితే నువ్వు చచ్చిపోతావు అని శాపం పెడితే వాలి భయపడి ఋషిముఖ పర్వతం మీదకి రాడు. కానీ ఆ కళేబరం అక్కడ ఉంటుంది. అప్పుడు సుగ్రీవుడు అంటాడు, మా అన్న వాలి ఇలా విసిరేశాడు ఈ దుందుబి మృతదేహాన్ని అనగానే రాముల వారు ఇంకా నమ్మకం రావాలన్నమాట సుగ్రీవుడికి అని ఇలా ఎడం కాళ్ళు వేలితోటి ఇలా అంటాడు. ఆ భారీ కాయాన్ని, ఆ శవాన్ని, అంటే మా అక్షపంజరంలో ఉన్న పెద్ద మహాకాయాన్ని, అది వెళ్ళి ఎన్నో యోజనాల అవతల పడుతుంది ఆ దుందుబి శరీరం, రాక్షస శరీరం. అప్పుడు సుగ్రీవుడికి ఈయన కనిపిస్తున్నంత మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్ భగవంతుడు అవతారం అనేసి అప్పుడు సుగ్రీవుడికి చక్కగా నమ్మకం వస్తుంది. ఇద్దరు మైత్రితోటి రాములు వారు వాలిని చంపడం, సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పించడం, రాజ్యంతో పాటు సుగ్రీవుడు భార్యని వాలి తీసుకెళ్తాడు. మళ్ళీ భార్యని కూడా అప్పగిస్తే సుగ్రీవుడు చక్కగా భార్య వస్తుంది, వర్షాకాలం అయ్యాక సీతాదేవిని వెతుకుదాము అనేసి భోగలాలస భార్యతోటి చాలా సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. వర్షాకాలం అయిపోయినా పట్టించుకోడు. అప్పుడు లక్ష్మణుల వారికి చాలా కోపం వస్తుంది. రాముల వారికి బాధ వస్తుంది కానీ లక్ష్మణుల వారికి కోపం వస్తుంది. అది హనుమంతుడు అర్థం చేసుకుంటాడు. హనుమంతుడు అర్థం చేసుకుని సుగ్రీవుడి దగ్గరికి వెళ్తాడు. మరి మంత్రి అంటే సరైన సమయంలో సరైన సలహా ఇవ్వగలిగిన వాడు. వెళ్ళి చెప్తాడు, రాముల వారికి నువ్వు వాగ్దానం చేశావు వర్షాకాలం అయ్యాక సీతాన్వేషణ చేద్దామని. రాముల వారి దగ్గర వాళ్ళని చంపిన బాణం ఇంకా ఉంది, గుర్తు పెట్టుకో అన్నట్టుగా హెచ్చరిక చేస్తాడు. అంటే నువ్వు మాట తప్పుతున్నావు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నట్టుగా సుగ్రీవుల వారికి నచ్చ చెప్పి మన లక్ష్మణుల వారికి కోపం వస్తే నీకు తెలుసు కదా అన్నట్టుగా ఆ హెచ్చరిక కూడా చేసినట్టు చెప్తారు. అప్పుడు సుగ్రీవుడు రావడం, అందరి వానరుల్ని 4 దిక్కులా పంపడం, దక్షిణ దిక్కుగా జాంబవంతుణ్ణి, అంగదుణ్ణి, ఇంకా మైందుణ్ణి, అందరినీ గొప్ప గొప్ప వాళ్ళందరినీ పంపిస్తూ హనుమంతుల వారిని కూడా పంపిస్తూ సుగ్రీవుడు అంటాడు, నువ్వు రామకార్యం నెరవేర్చుకుని రావాలి హనుమ, నెరవేర్చుకుని వస్తావని నాకు తెలుసు అని సుగ్రీవుడు అంటాడు. అనగారి రాముల వారికి కూడా నమ్మకం వచ్చి హనుమంతుల వారిని వెనక్కి పిలిచి రామ అని రాసిన తన అంగుళీయం, సాక్షాత్తు రామ ముద్రిక ఆయన హనుమంతుల వారి చేతికి ఇచ్చి, ఇది నువ్వు సీతమ్మ వారికి ఇవ్వు, అప్పుడు తప్పకుండా నిన్ను నమ్ముతుంది అనేసి ఆ రామముద్రిక ఆయనకి ఇవ్వడం అనేది అక్కడ మనకి రాముల వారు హనుమంతుల వారు ఆ కార్యాన్ని నెరవేర్చగలరు అనేసి నమ్మకం వస్తుంది. తర్వాత హనుమంతుల వారు వెళ్ళడం, కార్యసిద్ధి జరగడం. ఇక్కడ సుగ్రీవుడి గురించి మనకేంటంటే, తుమ ఉపకార సుగ్రీవి కిన్న రామ మిలాయ రాజపద దిన్న, నువ్వు సరైన సమయంలో రాముణ్ణి సుగ్రీవుణ్ణి కలిపి అతనికి రాజ్యాన్ని వచ్చేటట్టుగా చేసిన గొప్పవాడి హనుమంతుడా అనేసి నిన్ను ఇద్దరిని కలిపి రాజ్యాన్ని ఇప్పించావు, రాజుని చేయగలిగావు నీ మాట మూలాన, నీ మైత్రి మూలాన అని ఇక్కడ మన హనుమంతుల వారిని అందరూ కూడా మెచ్చుకుంటున్నారనమాట. తుమ ఉపకార సుగ్రీవి కిన్న రామ మిలాయ రజపద దిన. రామ మిలాయ అంటే మనం కూడా చాలాసార్లు సరైన సమయంలో ఎవరైనా మనకి సరైన మనిషి కలిశాడు అనుకోండి, ఎవరికన్నా ఆందోళనగా ఉంది, లేకపోతే టెన్షన్గా ఉంది, ఒత్తిడిగా ఉంది, ఏం చేయాలో తెలియదు, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, ఇంకో ఏదైనా కారణాల మూలాన ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనము సరైన మనిషిని, ఇగో ఈ గురువు గారిని కలవండి, ఈ సైకాలజిస్ట్ని కలవండి, మీకు ఉద్యోగం ఒత్తిడి ఉందా, వీళ్ళని కలిస్తే ఉద్యోగం వస్తుంది, నేను పంపించిన అమ్మాయికి మీరు ఉద్యోగం ఇచ్చారు, అలాగే ఇంకొక అమ్మాయికి చక్కగా కౌన్సిలింగ్ చేసి మీరు మానసికంగా అమ్మాయిని ధైర్యవంతురాలను చేశారు,
చేస్తారు. ఇలా సరైన సమయంలో మనం ఎవరికైనా వాళ్ళ మానసిక ఒత్తిడి కానీ ఏదైనా ఉంటే రామమిలాయ సుగ్రీవుణ్ణి రాముణ్ణి కలిపినట్టు మనం అవసరం ఉన్న ఇంకొక వ్యక్తులు ఇద్దరిని కనుక కలిపితే చక్కగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకోగలుగుతారు. అలా మనం కూడా చేయగలగాలి అనేసి ఈ యొక్క చౌపాయి మనకి తెలియజేస్తుందండి. చాలా చక్కగా వివరించారండి. ఆనాటి కాలంలో హనుమంతుడు చేసినది ఈనాటి కాలంలో మీరు యువకులకి యువతులకి సందేశం ఇస్తున్నారు. అయితే మనందరికీ ఒక అనుమానం వస్తుందండి, మరి రాముల వారితో సమానమైన శక్తియుక్తులు కలిగిన హనుమంతుడు ఒక వాలి దగ్గర సుగ్రీవుడి కన్నా వాలి గొప్పవాడు వాలి దగ్గర ఎందుకు ఉండలేదు, సుగ్రీవుడి దగ్గర ఎందుకుంటున్నాడు, మరి రావణాసురుడిని చంపగలిగిన ఎందుకు చంపలేదు, మనకి అనేక రకాలైన మనకి కుతూహలం కలుగుతూ ఉంటుంది, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అన్నిటికీ మూలం సూర్యుడు మన హనుమంతుల వారికి గురువు. ఆయన గురుదక్షిణగా ఏం అడుగుతారు, గురుదక్షిణ ఏం కావాలి అంటే సుగ్రీవుడు నా అంశ, అతనికి ఎప్పుడు రక్షణగా ఉండు హనుమా అని అడుగుతారు. అందుకని అన్ని విషయాల్లో సుగ్రీవుడి కన్నా ఎక్కువైనా తనకి సుగ్రీవుడు మన గురుదక్షిణగా కాబట్టి సుగ్రీవుడికి ఎప్పుడు కూడా ఒక మంత్రిగా సచివుడుగానే ఈయన ఉంటారు. వాలికి వేపున వాలి సుగ్రీవుడి కన్నా గొప్పవాడైనా ఎందుకు వెళ్ళడు అంటే మనకి హనుమంతుల వారు ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటాడు. సుగ్రీవుడు ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి సుగ్రీవుడుగానే సచివుడుగా ఉంటాడు. అంజనాదేవి ఒకసారి హనుమంతుడిని అడుగుతుంది, ఆ రావణాసురుణ్ణి గుద్దావు కదా, తోక పెట్టి కొట్టి చంపేయకపోయావా అంటే, అమ్మా రాములు వారు నన్ను లంకకే వెళ్ళమన్నారు, రావణాసురుణ్ణి చంపమని ఆజ్ఞ ఇవ్వలేదు కదా అంటాడు. అంటే అందరికీ తెలుసు ఇటు వాలి కన్నా సుగ్రీవుడి కన్నా రావణాసురుడి కన్నా కూడా హనుమంతుల వారు చాలా చాలా శక్తి బలమైన వారు అనేసి. అది అంటే ఆయనకున్న వివేకం ఏంటి అంటే సరైన సమయంలో సరైన వ్యక్తుల్ని కలిపి ఇద్దరికి మేలు కలిగేటట్టుగా చేయడం అన్నమాట. మనం హనుమాన్ చాలీసాలో ఈ చౌపాయి చదువుకుంటే మనకి అవసరమైన వ్యక్తులు, మనకి సహాయం చేసే వ్యక్తులు మనకి తప్పకుండా తారసపడతారు. వెతకబోయిన కాలికి తగిలినట్టుగా మనకి ఆ సమయానికి మనకి అనుకోకుండానే ఎదురొస్తాయి, దేవుడు పంపించినట్టు వచ్చారు అంటాం కదా, కరెక్ట్ అండి. అలాగా చాలా అద్భుతంగా వివరించారు దుర్గ గారు. జై హనుమాన్. జై హనుమాన్.